హాయ్. అయి మీ పేరు? వనజ. వనజ గారు. ఈ స్టాక్ మార్కెట్‌లో ఎప్పటినుంచున్నారు? ప్రిసైజ్‌లీ 2 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ ద థింగ్ ఈజ్ లైక్ నేను ఒక హెచ్ఆర్ మేనేజర్‌ని. అండ్ నేనే కంపెనీలో చాలా మందిని లే ఆఫ్ చేస్తున్నాను. సో, ఐడియల్లీ ఎన్నాళ్ళు ఇంక ఈ జాబ్స్ ఉంటాయి ఏంటి అని ఈ అన్‌సర్టెనిటీ వల్ల స్లోలీ స్టార్టెడ్ మూవింగ్ ఇంటు స్టాక్. ఓకే. అంటే ఒక సెకండరీది ఉండాలి కంపల్సరీ అన్న థాట్‌లో. ఎగ్జాక్ట్. అంటే చాలామంది జాబ్స్ చేస్తూ కూడా చేస్తూ ఉంటారు. హా! కొంతమంది కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయి మొత్తం కంప్లీట్ స్టాక్ మార్కెట్‌లో ఉంటారు. సో, ఆ ప్లానింగ్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్‌లీ మై థాట్ ప్రాసెస్ డౌన్ ద లైన్ ఇంకొక 2, 3 ఇయర్స్‌లో నా ప్లాన్ కంప్లీట్‌లీ అదే మూవ్ ఔట్ ఆఫ్ కార్పొరేట్ అండ్ గెట్ ఇంటు ద స్టాక్ మార్కెట్ యాస్ ఎ ఫుల్లీ కానీ ప్రొఫెషనల్. స్టాక్ మార్కెట్ అంటే 100% రిస్కీ అంటారు. సో, ఎలా బేర్ చేయబోతున్నారు రిస్కీని? బట్ అగైన్ యాజ్ సర్ హస్ టోల్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నిటి మీద కొంచెం బాగా నాలెడ్జ్ డెవలప్ చేసుకొని దాని తర్వాతకినే నేను మూవ్ ఔట్ అవ్వాలని థాట్ ప్రాసెస్ అనమాట. డజంట్ మీన్ నేను కంప్లీట్‌గా ఒక ర్యాష్‌గా డెసిషన్ తీసేసుకొని జాబ్ మానేసేసి దీనిలోకొచ్చేస్తాను నేను అనట్లా. సార్ చెప్పినట్టు ఐ విల్ ఫాలో ఆల్ ది అనాలిసిస్ వాట్ ఎవర్ హి హాస్ గైడెడ్. సార్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది చూడండి ఆయన కోసం వచ్చిన వ్యక్తులు చాలామందున్నారు. ఎగ్జాక్ట్‌లీ ఈవెన్ నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ టు జాయిన్ దట్ గ్రూప్ టు మీట్ సర్. ఓకే. యాహ్! శశి గారి గురించి ఏం చెప్తారు? అంటే అసలు ఏం నచ్చింది? ఇప్పటి వరకు విన్న క్లాస్‌లో ఎలా అనిపించింది? సో, ఆహ్, నేనొక వర్కింగ్ ప్రొఫెషన్‌గా ఐ స్పెండ్ అరౌండ్ 1 అవర్ ఆర్ 1 ½ అవర్ టు అండర్‌స్టాండ్ ద మార్కెట్. అందులో కంపల్సరీ సార్‌ది వీడియోస్ కంపల్సరీ 40 మినిట్స్ సార్ వీడియోకి డెడికేట్ చేస్తాను. అదర్ దాన్ దట్ మార్కెట్ అనాలిసిస్ ఆల్సో ఐ స్పెండ్ లైక్ ఈక్వల్ అమౌంట్‌లో సార్ చెప్పిందని. సో, వాటెవర్ హి సేస్ లైక్ ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి. ఆయన చెప్పిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడాలు ఇలాంటివి నేను ఆయన దాంట్లో ఫాలో అవుతున్నాను. అంటే ప్రాఫిట్ మాస్టర్ టీమ్‌తో మీరు ఎప్పటినుంచో ఉన్నారా? ఆ ప్రాఫిట్ మాస్టర్ అంటే నేను వీడియోస్ అంతవరకెళ్ళినా మా హస్బెండ్ ఉన్నారు. తను ఓకే. ఎక్కువ ఆయనొచ్చారా? ఆయనొచ్చారు.